ఓం శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ మహాసరస్వత్యే నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జై గురుదేవ దత్త. పరమేశ్వర స్వరూపమైనటువంటి సృష్టికి నమస్కారాలు చేస్తూ ఈరోజు 19 జూన్ 2020వ తేదీ శుక్రవారం. ఈ రోజున మేషరాశి నుంచి మీనరాశి వరకు గల దిన ఫలితాలు, గ్రహ ఫలితాలు ఏ విధంగా ఉంటాయో మీకు నేను తెలియజేస్తాను. ముందుగా మేషరాశి వారికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంది. తృతీయ స్థానమందు రవి, రాహువు, ధనస్థానమందు కేతువు, రాజ్యమందు గురుడు, శని. అయితే నిన్నటి నుంచి వ్యయస్థానానికి వచ్చినటువంటి కుజుడు. ఏది ఏమైనప్పటికీ కూడా మేషరాశి వారికి కొంత ఖర్చు అధికంగా ఉంటుంది తప్ప పనులన్నీ విజయవంతంగా పూర్తి అవుతాయి. మీ మనస్సంకల్పం నెరవేరుతుంది. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి మంచి పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా మీ స్వాధీనం అవుతాయి. మీ యొక్క మాటకు తిరుగు లేకుండా ఉంటుంది. మీరు ఎదుటి వ్యక్తుల్ని మీరు ఉపయోగించుకోవడం మీకు తెలియాలి అంతే తప్ప సర్వత్ర దిగ్విజయంగా ఉంటారు. మీ మనస్సులోని ఆలోచనే ఇంప్లిమెంట్ అవుతూ ఉంటుంది. ఇలా జరిగితే బాగుంటుంది, ఇలా జరగాలి అని మీరు ఆలోచిస్తారు, అదే జరుగుతూ ఉంటుంది. సంఘంలో కూడా మీ మాటకి విలువ పెరుగుతుంది. రాజకీయ నాయకులకి నూతన పదవీ యోగం కనపడుతోంది. అంతేకాకుండా పెద్దలతో సన్మానము, మంచి యూనివర్సిటీస్ నుంచి లేదా ఉన్నతమైనటువంటి అధికారుల నుంచి ఎప్రిషియేషన్ రావడం, ఇటువంటివన్నీ కూడా జరుగుతాయి. మంచి ఆలోచనతో ముందుకు వెళ్ళండి. ధనపరమైన విషయాలు కూడా బాగా కలిసి వస్తాయి. కృత్తికా నక్షత్ర జాతకులకు మాత్రం చాలా అద్భుతమైనటువంటి రోజు. ఆలోచించి ముందుకు వెళ్ళాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి వృషభరాశి వారికి ఈరోజు శుభాశుభ మిశ్రమంగా ఉంది. అయితే జన్మముందు శుక్రుడు యోగదాయకంగా ఉన్నారు. ఈ రోజు నుంచే నిన్నటి నుంచి లాభస్థానానికి వచ్చినటువంటి కుజుడు లాభస్థానంలో ఉంటే చాలా ప్రబలమైన యోగాన్ని ఇస్తారు. వాక్స్థానమందు ఉన్నటువంటి రవి బ్యాలెన్స్ చేసుకోగలిగితే సమస్యని మీరు పరిష్కరించుకోగలుగుతారు. ఎంత తగ్గి మీరు మాట్లాడగలిగితే అంత అనుకూలమైనటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఈరోజు చాలా అనుకూలంగా ఉంది. కొంత పరిస్థితిని మీ చేతిలోకి తీసుకుని జాగ్రత్తగా మీరు నడిపించగలిగితే అది మీకే ఫేవర్గా జరుగుతుంది. ఎటువంటి సమస్యనైనా సరే మీ యొక్క సామర్థ్యాన్ని బట్టి ఉంటుంది. దాన్ని జాగ్రత్తగా కనుక మీరు హ్యాండిల్ చేయగలిగితే ఎంత చిక్కు సమస్యనైనా మీరు ఇప్పగలుగుతారు, మీకు అనుకూలంగా మార్చుకోగలుగుతారు. కోపం పనికిరాదు. కొద్దిగా బ్యాలెన్స్గా ఉండి మాట్లాడండి. ప్రతి చిన్న విషయానికి ఇరిటేషన్ వస్తూ ఉంటుంది. జాగ్రత్తగా ఆలోచించి ముందుకు వెళ్తే విజయం మీదే. ఎంత దూర ప్రాంతాలకు ప్రయాణాలు కూడా ఆలోచించి ముందుకు వెళ్ళండి. ఎక్కువగా ఆలోచించవద్దు. అతి జాగ్రత్తగా నిర్ణయం తీసుకోండి. పెద్దల సలహాలు పాటించి ముందుకు వెళ్ళాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి మిథున రాశి వారికి ఈరోజు కొంతవరకు అనుకూలంగా ఉంది. అయితే చాలా రోజులుగా ఇబ్బందికరమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి కుజుడు 10వ స్థానంలోకి మారడం కొంత అనుకూలత. అయితే జన్మస్థానమందు ఉన్నటువంటి రవి, రాహువు 8వ స్థానంలో ఉన్నటువంటి గురు, శనులు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను గోచరిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ఆవేశపూరితమైనటువంటి నిర్ణయం ఏం తీసుకున్నా సరే నష్టమే కనపడుతుంది తప్ప ఉపయోగం లేదు. జాగ్రత్తగా ఉండాలి. తొందరపడి ఎటువంటి ఆలోచన చేయవద్దు. ప్రతి విషయంలోనూ కూడా ఒక మెట్టు దిగి ఆలోచించడం మంచిది. ధనపరమైన విషయాలలో కూడా ఇంకా గురుబలం రాలేదు కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి. దూర ప్రాంతాలకు ప్రయాణించే ముందు జాగ్రత్త. సెల్ఫ్ డ్రైవింగ్ను పూర్తిగా అవాయిడ్ చేయండి. ఎత్తైన ప్రదేశాలకు ఎక్కి నడిచే ముందు కానీ ఎక్కేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. షూరిటీ సంతకాలు పెట్టవద్దు. కోర్టు వ్యవహారాలలో రాజీ పడడం చాలా మంచిది. ఆలోచించి ముందుకు వెళ్ళాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి కర్కాటక రాశి వారికి వ్యయస్థానమందు రాహువు, రవి, బుధుడు, 7వ స్థానంలో గురు, శనులు. అయితే కొంత యోగం ఏంటంటే నిన్నటి వరకు కూడా 8వ స్థానంలో ఉన్నటువంటి కుజుడు 9వ స్థానంలోకి కొంత మారడం మానసిక అశాంతిని కొంత తగ్గించేటువంటి అవకాశం. అయితే గురుబలం 7వ స్థానంలో గురుడు. ఏది ఏమైనప్పటికీ కూడా మీ కష్టం
ఫలించేటువంటి అవకాశం ఉంది. ఈరోజు కొంత శుభకరమైనటువంటి వార్తలు కూడా తెలియవచ్చు. పునర్వసు నక్షత్ర జాతకులకు మాత్రం వ్యతిరేకమైనటువంటి రోజు. చాలా జాగ్రత్తగా ఉండాలి. తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు. ప్రతి విషయంలోనూ కూడా ఒకంత ఆలోచించి పెద్దల సలహా తీసుకుని ముందుకు వెళ్ళండి. ధనపరమైన విషయాలలో అధిక ఖర్చులు కనపడుతున్నాయి. ఆలోచించి ముందుకు వెళ్ళాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి చాలా అనుకూలంగా ఉంది. అద్భుతమైనటువంటి రోజు. ఉత్తర మఖ నక్షత్ర జాతకులకైతే చాలా అనుకూలంగా ఉంది. చాలా దూరంగా మీరు ఆలోచించగలుగుతారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. సంఘంలో మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా మీకు ఫేవర్గా జరగడం మొదలవుతాయి. 8వ స్థానంలో కుజుడు కుటుంబ వ్యవహారాల్లో కానీ, తల్లిదండ్రుల వ్యవహారాల్లో కానీ, స్నేహితుల వ్యవహారాల్లో కానీ కొద్దిగా బ్యాలెన్స్గా ఉండకపోతే వ్యక్తిగత ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి ప్రమాదం కనబడుతోంది. జాగ్రత్త వహించాలి. ప్రభుత్వపరమైనటువంటి వ్యవహారాలు కానీ, బ్యాంకింగ్ రంగంలో ఉన్నటువంటి పనులు కానీ విజయవంతంగా ముందుకు వెళ్ళి విజయాన్ని సాధించేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ప్రతి విషయంలోనూ కూడా కొంత జాగ్రత్తగా ఉంటే మీకు విజయ పథంలో దూసుకు పెడతారు. ఎటువంటి తొందరపడవలసినటువంటి పని లేదు. అయితే 8వ స్థానంలో కుజుడు కాబట్టి ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోకుండా ఉండాలి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి ప్రదక్షిణం చేసి స్వామివారికి పంచామృతాలు సమర్పించి, స్వామివారికి ఎర్రటి పుష్పమాల సమర్పించి స్వామికి దర్శనం చేసుకురావాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి రాజ్యమందు రవి బుధులు రాహువు యోగదాయకం. అయితే పంచమంలో గురుడు శని యోగదాయకం. 7వ స్థానంలో కుజ సంచారం కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. అయితే ఎంత కుజుడికి 7వ స్థానం గురుస్థానంలో మిత్రస్థానంలో ఉన్నప్పటికీ జాగ్రత్త వహించాలి. సెల్ఫ్ డ్రైవింగ్ను పూర్తిగా అవాయిడ్ చేయండి. భార్యాభర్తల మధ్యన అనురాగం దెబ్బతినకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువ తక్కువ మాట్లాడకుండా ప్రతి విషయంలోనూ కూడా కొద్దిగా బ్యాలెన్స్గా ఉంటే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు దాటగలుగుతారు. ఆవేశం వద్దు. తీసుకునేటువంటి నిర్ణయాలు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. మంచి మీ యొక్క ప్రయత్నాలని కూడా ఫలించేటువంటి అవకాశం కనబడుతోంది. అవి అనుకూలమైనటువంటి దిశగా వెళ్ళాలి అంటే మీరు తగ్గి ఉండడం చాలా మంచిది. తొందరపడి ఎటువంటి నిర్ణయాలు చేయవద్దు. ఈరోజు ఉత్తరా నక్షత్ర జాతకులకు చాలా అనుకూలమైనటువంటి రోజు. ధనం చేతికి అందుతుంది. అనుకున్నటువంటి పనులన్నీ కూడా పూర్తి అవుతాయి. భార్యాభర్తల మధ్యన గొడవలు పెరిగేటువంటి అవకాశం ఉంది. జాగ్రత్త వహించాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈరోజు శుభాశుభ మిశ్రమంగా ఉంది. అయితే భాగ్యస్థానమందు రవి బుధులు ఈ రోజు నుంచి 6వ స్థానంలోకి కుజుడు మారి ఉన్నారు. 56 రోజులు సుమారుగా దగ్గరగా కుజుడు మీకు 6వ స్థానంలో యోగించనున్నారు. చాలా అనుకూలమైనటువంటి దిశగా అడుగులు పడతాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. ధనం ఏదో రకంగా చేతికి అందుతూ ఉంటుంది. తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు. మానసిక ప్రశాంతత కనపడుతుంది. ఏ విధంగా నేను ఈ సమస్యల నుంచి బయటకు పడాలని ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. మీరు చేసేటువంటి పూజలన్నీ కూడా మీకు ఫలిస్తాయి. తొందరలో మంచి యోగం కనబడుతోంది. శారీరకమైనటువంటి ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈరోజు శుభాశుభ మిశ్రమంగా ఉంది. విశాఖ నక్షత్ర జాతకులకు మాత్రం పూర్తి వ్యతిరేకమైనటువంటి రోజు. చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యతిరేకమైనటువంటి దిశగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది. ధనపరమైన విషయాలలో కానీ ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే కొంత అర్ధాష్టమ కుజుడు మారి ఉన్నారు. అది కొంత అనుకూలమైనప్పటికీ 8వ స్థానంలోకి మారినటువంటి రవి మానసికంగా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కలుగజేస్తున్నారు. కాబట్టి ఏ నిర్ణయం తీసుకున్నా వాయిదా వేయడం మంచిది. ఈ నెల రోజులు అతి సామాన్యంగా ఉంటుంది. ఈరోజు పూర్తి సామాన్యంగానే ఉంది. ప్రతి విషయంలోనూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు. ధనపరమైన విషయాలలో కూడా ఎదుటి వ్యక్తులతో మాట్లాడే ముందు అది నిజాలు తెలుసుకుంటే కానీ కమిట్మెంట్ తీసుకోవద్దు. మాయా ప్రలోభాలకి లొంగి ధనపరమైనటువంటి విషయాలలో చిక్కులు పడేటువంటి అవకాశం ఉంది. జాగ్రత్త వహించి ముందుకు వెళ్ళాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఈరోజు కొంతవరకు అనుకూలంగా ఉంది. మూలా నక్షత్ర జాతకులకు యోగదాయకం.
ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు యోగదాయకం. ధనపరమైన విషయాలలో అనుకూలతలు, అభివృద్ధి కనపడుతోంది. 7వ స్థానంలో ఉన్నటువంటి కుజుడు కొంత, 7వ స్థానంలో ఉన్నటువంటి రవి కొంత ప్రయాణాలు, తిప్పట, ప్రతి విషయంలోనూ కూడా 1-2 సార్లు తిరిగి రావడం, కోపం రావడం జరుగుతూ ఉంటుంది. అర్ధాష్టమ కుజుడు సంచారం కొంత మానసికమైనటువంటి ఒత్తిడి, భార్యాభర్తల మధ్యన ప్రతి చిన్న విషయంలోనూ వాదోపవాదాలు పెరగడం, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు రావడం, మీ వాహనం చెడిపోవడం లేదా వాహనం యాక్సిడెంట్ అవ్వడం ఇటువంటివి జరగచ్చు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ధనపరమైన విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి. సుదూరమైనటువంటి ప్రాంతాలకు ప్రయాణించడం కానీ, ఏదైనా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఇది రైట్ టైం కాదు. ఆలోచించి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంది. నిన్నటి నుంచి 3వ స్థానంలోకి మారినటువంటి కుజుడు అద్భుతమైనటువంటి యోగాన్ని ఇస్తున్నారు. 6వ స్థానంలో రవి, 6వ స్థానంలో రాహువు, చాలా యోగవంతమైనటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. మానసికంగా చాలా అనుకూలంగా ఉంది. మీరు అనుకున్న పనులన్నీ కూడా సమగ్రమైనటువంటి ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. ధనపరమైన విషయాలు కలిసి వస్తాయి. ప్రతి విషయంలోనూ కూడా జాగ్రత్త వహించాలి. మీకు చాలా పురోభివృద్ధి కనపడుతోంది. తొందరలో మీకు విదేశీ ప్రయాణాలు, ఇటువంటి వ్యవహారాలు కూడా కలిసి వస్తాయి. విదేశీ ద్రవ్యాలు కూడా అనుకోకుండా చేతికి వచ్చేటువంటి అవకాశం కనపడుతోంది. పెద్దల పరిచయాలు లాభిస్తాయి. తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో కొద్దిగా జాగ్రత్త వహించాలి. తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు. ఆలోచించి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు చేయాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. ప్రతినిత్యము కూడా దశరథకృత శని స్తోత్రాన్ని పారాయణం చేయడం చాలా ఉత్తమం. దానివల్ల మానసిక సమస్యలు ఏవి కూడా మిమ్మల్ని బాధించకుండా ఉంటాయి. దశరథకృత శని స్తోత్రాన్ని పారాయణ చేయాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈరోజు సామాన్యంగా ఉంది. పూర్వభద్ర నక్షత్ర జాతకులకు పూర్తి వ్యతిరేకమైనటువంటి రోజు. చాలా జాగ్రత్తగా ఉండాలి. మిమ్మల్ని ఇరుకులో పెట్టి, మధ్యలో పెట్టి సంతకాలు పెట్టించుకోవడం కానీ, ప్రెస్టేజ్ విషయానికి వచ్చేలాగా మాట్లాడి వాళ్ళు మిమ్మల్ని మధ్యలో పెట్టి అడ్డకత్తిలో ఒక్కలాగా మిమ్మల్ని ఇరికించేటువంటి ప్రమాదం కనపడుతోంది. జాగ్రత్త వహించాలి. ప్రతి విషయంలో మిమ్మల్ని పొగిడి మీతో పనులు చేయించేసుకుని తర్వాత మిమ్మల్ని పక్కన పెట్టేటువంటి అవకాశం కనపడుతోంది. ప్రతి విషయంలోనూ కూడా ఒకంత ఆలోచిస్తే కానీ ముందుకు వెళ్ళొద్దు. ధనపరమైన విషయాలు కూడా కలిసి వస్తాయి. అభివృద్ధి కనపడుతోంది. తొందరలో గురుడు లాభానికి వెళ్ళబోతున్నారు. వాక్స్థానమందు ఉన్నటువంటి కుజుడు మిమ్మల్ని మీరే గప్పుకుని మాట విసికించి, అంటే ఏదో మాట అనుకోవడం, పొరపాటు నేను ఇలా అన్నానని మీరు బాధపడడం, లేదా ఎదురు వ్యక్తులను మాటతో మీరు బాధించడం జరగవచ్చు. వాక్స్థానమందు ఉన్నటువంటి కుజ సంచారం అనుకూలంగా లేదు. కొద్దిగా జాగ్రత్తగా ఆలోచించి ముందుకు వెళ్ళాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈరోజు జన్మస్థానంలోకి వచ్చినటువంటి కుజుడు, చతుర్థ కేంద్రమందు ఉన్నటువంటి రవి, అతి సామాన్యమైనటువంటి రోజు. పూర్వభద్ర నక్షత్ర జాతకులకు వ్యతిరేకంగా ఉంది. కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొనే ప్రమాదం కనబడుతోంది. జాగ్రత్త వహించాలి. ధనపరమైన విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవడం చాలా తొందరపడి మాట ఇవ్వద్దు. ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవడం చాలా కష్టమవుతుంది. సెల్ఫ్ డ్రైవింగ్ని అవాయిడ్ చేయండి. తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో జాగ్రత్త. మాయా ప్రలోభాలకు లొంగవద్దు. మీ కష్టం ఖచ్చితంగా మీకు తొందరలో శనేశ్వరుడు లాభంలో ఉన్నారు. మీ కష్టానికి తగ్గ ఫలితం మీకు ఖచ్చితంగా వస్తుంది. మీది కానిది ఏది కూడా మీరు ఆశపడవద్దు. ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కొని తెచ్చుకోవద్దు. మధ్యలో ఉండి షూరిటీ పెట్టి సంతకాలు పెట్టి ఇరుక్కోవద్దు. ప్రతి విషయంలోనూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. స్వస్తి.